చిన్నారి ఫోటో చూసిర్రా? ఎంత అమాయకంగా, ఎంత క్యూట్‌గా కనిపిస్తుందో కదా! అమ్మాయి లెక్క కనిపించినా ఇతను అబ్బాయి. ఒక్కసారి చూడండి. కళ్ళల్లో అమాయకత్వం, ముఖంలో అమాయకమైనటువంటి భావం. కానీ ఈ చిన్నారి పెరిగాక ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన, భయంకరమైన పేరుల్లో ఒకటిగా మారతాడని ఎవరు ఊహించలేదు. అతడి ఆదేశాలతో నగరాలన్నీ బూడిదైనయి. వేలు, లక్షలు, కోట్ల మంది చనిపోవడానికి కారకుడయ్యిండు. లక్షలాది కుటుంబాలు శాశ్వతంగా విడిపోయినాయి. ఇతనే జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. సెకండ్ ఫేస్ కనిపిస్తుంది కదా. ఒకప్పుడు ఇతను ఒక మంచి కళాకారుడు కావాలని కలలు కన్నాడు. చివరికి ప్రపంచాన్నే యుద్ధంలోకి నెట్టేసిండు. ఒక దేశానికి నాయకుడిగా అతడు ఎలా నియంతగా మారిండు, ఆ సందర్భం ఏంది ఈరోజు తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఈ సందర్భం ఏంది అంటే, జర్మనీ ప్రస్తుతం ఈయన ఎప్పుడైతే పుట్టిండో ఆ పుట్టిన ఇంటిని ఇప్పుడు పోలీస్ స్టేషన్గా మార్చింది. ఇన్నాళ్ళు ఆయన ఇంటిని సందర్శించడానికి ఒక సందర్శన ప్లేస్ లెక్క ఉండేది, కానీ పోలీస్ స్టేషన్లుగా మార్చడానికి ఆ ఏరే కారణాలు, అది వేరే టాపిక్లో చెప్పుకుందాం. అయితే అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నియంత 1888లో ఏప్రిల్లో ఆస్ట్రియాలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, దాని పట్ల మక్కువ పెంచుకుండు. అయితే వియన్నా ఫైన్ ఆర్ట్స్ అనే అకాడమీలో చేరాలనుకుండు. కానీ అతను 2 సార్లు అప్లై చేస్తే 2 సార్లు కూడా రిజెక్ట్ అయింది. కొంతకాలం పేదరికంలో బాగా జీవించారు. వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు. అప్పటికి ఇక పేదరికంలో జీవించిండు కొంతకాలం. తర్వాత ఆ పోస్ట్ కార్డుల మీద బొమ్మలు గీసి వాటిని అమ్ముకున్నాడు. కొన్ని రోజులు బతికిండు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ తరఫున సైనికుడిగా చేరిండు. యుద్ధం ముగిసేసరికి జర్మనీ అప్పట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూడిపోయింది. ఉద్యోగాలు లేవు, ప్రజల్లో నిరాశ, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అప్పుడు ఈయన ఎంటర్ అయ్యి జర్మనీని మళ్ళీ గొప్ప దేశంగా మారుస్తానని అతని ప్రసంగాలలో ప్రజల్లో ఆశ నింపిండు. మంచి వక్త, మాట్లాడుతున్నప్పుడు వేలాది మంది నినాదాలు చేసేవారు. అతని మాటలు బాగా వాళ్ళకు రుచించేవి, ఆయుధాల లెక్క పనిచేసేవి ఆయన మాటలు. అయితే 1933లో హిట్లర్ను జర్మనీ ఛాన్సలర్గా, అంటే మనం ప్రధానమంత్రి పదవి అనుకోండి, కానీ ఆయన అక్కడితో ఆగలేదు. ప్రతిపక్ష నాయకులందరినీ అణచివేసి ఇక లాస్ట్కి మీడియా మీద కూడా నియంత్రణ సాధించిండు. ఎన్నికల వ్యవస్థలను పూర్తిగా బలహీనపరిచి సంపూర్ణ అధికారాన్ని తన చేతిలోకి తీసుకుండు. ప్రజలు అతన్ని నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే ఆయన్ని ఎన్నుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే, కొన్నేళ్లకే అదే నాయకుడు ప్రజల గొంతును మూయించేసి వాళ్ళకి చుక్కలు చూపించిండు. హిట్లర్కు జర్మనీ ఒక్కటే సరిపోలే. ఆయనకు జర్మనీని మరింత విస్తరించాలని అప్పట్లో 1933లో ఒక పని చేసిండు. ఆయన ఏంటంటే పోలండ్ని ఆక్రమించుకోవాలని ఎట్లన్నా పోలండ్ మీద దాడి చేసిండు. ఆ ఒక్క నిర్ణయం ప్రపంచాన్ని కింది మిందికి చేసింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా జర్మనీ మీద ప్రపంచ యుద్ధాన్ని మళ్ళీ ప్రకటించినాయి. మళ్ళా అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ తర్వాత వరుసగా పోలాండ్, నార్వే, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్ ఇట్లా అన్ని దేశాల మీద జర్మనీని దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక మనిషి తీసుకున్న ఒక నిర్ణయం అసలు కోట్లాది మందిని మార్చేసింది. ఇంకా అయితే జర్మనీలో చాలా కాలంగా నివసిస్తున్న ఒక మతానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అప్పట్లో వాళ్ళని యూదులు అంటారనమాట. వాళ్ళని, అందులో వాళ్ళు సాధారణ ప్రజలే, ఉపాధ్యాయులు, వ్యాపారులు, చిన్నపిల్లలు చాలామంది. కానీ జర్మనీ వాళ్ళ సమస్యల కారణం, వాళ్ళే దీనికి కారణం అని చెప్పేసి ఆయన ఒక విభేదాన్ని అది చేసిండు. ఆ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టిండు. అంటే ఒక అబద్ధాన్ని నిజమని చెప్తే ప్రజలు నమ్ముతారని హిట్లర్కి బాగా తెలుసు. ఇక్కడనే స్టార్ట్ అయింది మానవ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. హిట్లర్ ఆదేశాలతో లక్షలాది కుటుంబాలను, వాళ్ళ పిల్లలను, తల్లులను, వీళ్ళందరినీ పిల్లల్ని వేరు చేసి చాలామందిని బలవంతంగా తీసుకొచ్చి అనేక మందిని కాన్సన్ట్రేషన్ అని ఒక క్యాంపులు ఉండేవి అప్పట్లో, ఆ రూమ్లలో బంధించేసి పనులు చేయించుకోవడం చేసిండు. అప్పట్లో చరిత్రకారుల అంచనా ప్రకారం దాదాపు 60 లక్షల మంది యూదులను, అంటే హోలోకాస్ట్లో ఈ క్యాంపుల మరణించారట. గ్యాస్ చాంబర్లు, ఆకలి సావులు, బలవంత శ్రమ, అసలు ఎంత అంటే నియంతృత్వం అంటే అదే. అసలు రజాకారులు ఏమంటారు కానీ అప్పుడు నియంతగా ఉన్నటువంటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉండేది. ఇక అమాయకంగా నవ్విన మనిషి అసలు లక్షలాది పిల్లల నవ్వులను శాశ్వతంగా చిదిమేసిన వ్యక్తి ఇతను. అయితే ఇక్కడ హిట్లర్ గురించి కొన్ని నిజాలు చెప్పుకుందాం ఇప్పుడు.
ఇంత నరహంతకుడైన హిట్లరు శాకాహారి అంట. అసలు తన ప్రసంగాలను ఇంకోటి ఏంటంటే తన ప్రసంగాలకు ముందే ఆయన అద్దం ముందర నిలబడి ప్రాక్టీస్ చేసి తర్వాత ఆయన ప్రజలకు ఉపన్యాసాలు ఇచ్చేవాడంట. ఈయన ఇంకోటి ఏంటంటే ఈయనకు శత్రువులు ఎక్కువ కాబట్టి బాడీ డబుల్ అని వాడేది. అతని లెక్క 7 ఉండేవాళ్ళంట. ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ డూపుల్ని పంపించేవాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేట అనమాట. సబ్జెక్ట్ తెలిసిన తర్వాత బయటకు వచ్చేటట. బాడీ డబుల్ అని ఆయనే యూజ్ చేయడం ప్రపంచానికి నేర్పింది కూడా. అయితే ప్రజలపై విస్తృతంగా తన ప్రభావాన్ని చూపించేందుకు ఈ రేడియోలు ఇవన్నీ కూడా బాగా యూజ్ చేసిండు. అతను ఫోటోలు కూడా ఇప్పట్లో మన రాజకీయ నాయకులు పోస్టర్లు పెడుతురు, కానీ అప్పట్లో దేశమంతా ఎక్కడ చూసినా ఈయన పోస్టర్లు కనిపించేటట్టు ప్రచారం చేసేటంట. హిట్లర్ చేతికి తుపాకీ కంటే ప్రమాదకరమైనది ఏంటంటే అతని మాటలే. ఎంతటి వాడికైనా చావు తప్పదు కదా. సోవియట్ సైన్యం బెర్లిన్ని అప్పుడు చుట్టుముట్టింది. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన హిట్లరు చివరికి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా లాస్ట్కి పోయి భూగర్భంలో ఒక బంకర్లో దాక్కున్నాడు. ఎట్లా ఉన్నా ఎన్ని రోజులు దాక్కోగలుగుతాడు? 1945 ఏప్రిల్లో ఇక తప్పించుకొని తిరగలేక అంత బతుకుబతి లాస్ట్కు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అలా ప్రపంచాన్ని మార్చిన ఒక అధ్యాయం ముగిసిపోయింది. చరిత్ర మనకు ఒక గొప్ప గుణపాఠం చెప్తుంది. దేశం, తప్పుడు ప్రచారం, అధికారం మీద మోజు ఇవన్నీ కూడా మనిషినే కాదు మొత్తం ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలవు. అడాల్ఫ్ హిట్లర్ కథ అనేది కేవలం ఒక వ్యక్తిగత కాదు, అది సొసైటీకి ఆయన జీవితం ఒక సందేశం.